మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం. ఎన్డీఏతో స్నేహం, కాంగ్రెస్‌తో బంధం. మనం చూసినట్లయితే ఏదైతే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశించినటువంటి మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు, వాళ్ళు చేసినటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లు, లంచ్‌లు అన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రముఖ మీడియా ఛానల్లో వైరల్ అవ్వడం అనేది మనం చూసాము. ఏదైతే ఈ మహిళా బిల్లుకి కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఈ బిల్లు కూడా వీగిపోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడం కానీ, ఆయనతో లంచ్, డిన్నర్ మీటింగులు చేయడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఎప్పుడు ఇలాంటి ముసుగు రాజకీయాలు చేస్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీతో కలిసి 4 సంవత్సరాలు కేంద్రంతో కలిసి సుముఖంగా ఉన్న ఆయన మళ్ళీ ఏదైతే అప్పుడు వైఎస్ జగన్ గారు ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తేవడం జరిగింది. మళ్ళీ 2019 ఎన్నికల్లో మళ్ళీ మనం ఓడిపోతామేమో అన్నట్లు బీజేపీ నుంచి బయటకు వచ్చి మోడీని ఎవరు అన్నటువంటి మాటలు బీజేపీ ప్రభుత్వం మీద నల్ల జెండాలు, నల్ల చొక్కాలతో విమర్శలు చేయడం, ధర్నాలు చేయడం రాష్ట్రంలో జరిగింది. మళ్ళీ 2019లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ కాంగ్రెస్తో పొత్తులో ఉంటేనే 2019లో మళ్ళీ బీజేపీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే తనకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైనటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, మళ్ళీ కొంతమంది వ్యక్తుల్ని ఆయన బీజేపీలోకి పంపించాడు. మళ్ళీ 2024 ఎలక్షన్లోకి వచ్చేలోపు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో చౌకబారు రాజకీయాలు చంద్రబాబు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అప్పుడెప్పుడో ఒకసారి కేసీఆర్ గారు ఏదో ఒక మీటింగ్లో ప్రెస్ మీట్లో మాట్లాడినట్లు నాకు గుర్తుంది. చంద్రబాబు ఈజ్ ద డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అని. ఆయన ఎందుకు అన్నారంటే, అప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు తాను కేంద్రంలో ఎవరు గుడ్ అంటే గుడ్, ఎవరు బ్యాడ్ అంటే బ్యాడ్, ఆయన ఇటువైపు పోతే మిగతా రాజకీయ పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతూ ఉంటాడు. దానికి కేసీఆర్ గారు చెప్పినట్లు చంద్రబాబు ఈజ్ ద డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద పాలిటిక్స్.